స్టార్ మాలో త్వరలో బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుండగా కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రిటీతో పాటు బుల్లితెర నటీనటులను, కామన్ కేటగిరీలో కొంతమందిని హౌస్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్లో టాప్ 7కి చేరిన వారిలో ఒకరిద్దరు బిగ్ బాస్ 6కి అవకాశం ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సందడి ఎలా ముగిసిందో లేదో సీజన్ 6 హంగామా మొదలైపోయింది. బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ కావడంతో సందడి షురు అయింది. సీజన్ 6 కూడా హోస్ట్గా నాగార్జున ఫిక్స్ కాగా జూన్ చివరి వారంలో లేదంటే జూలై మొదటి వారం నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుండగా కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. ఓటీటీ కోసం సెలెక్ట్ చేసిన కొంతమందిని ముందే సీజన్ 6 కోసం రెడీగా ఉంచడంతో పాటు ఓటీటీ సీజన్ 1లో టాప్ 1 కంటెస్టెంట్స్లో ఒకరిద్దరు హౌస్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. యాంకర్ శివ, మిత్రా శర్మలకు సీజన్ 6లో అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం ఉంది. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ మాదిరి ఈ సీజన్లో కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు అగ్రపీఠం వేయనున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్స్ని లైన్లో పెట్టగా కొంతమంది టీవీ ఆర్టిస్టులు, తెర మరుగైన నటీనటులను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన లోగో లాంచ్ ప్రోమో విడుదల చేయగా దీనిపై స్పందిస్తూ చాలామంది నెటిజన్లు వెయిటింగ్ ఫర్ హర్షస్థాయి అంటూ కామెంట్స్ మోత మోగిస్తున్నారు. ఇతను బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలే కానీ టైటిల్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఫ్రీడమ్ని ఎక్కువగా ఇష్టపడే హర్షస్థాయి మాత్రం తనకి ఫ్రీడమ్ మిస్ చేసుకోవడం ఇష్టం లేదని, బిగ్ బాస్కి వెళ్లే అవకాశం లేదని తన సన్నిహితులకు దగ్గర చెప్తున్నారట. అయితే అతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఎంతోమంది పాపులర్ కంటెస్టెంట్లు పేర్లు ప్రచారంలో ఉండగా హర్ష సాయి పేరు మారుమోగుతుంది. ఇంతకీ ఈ హర్ష సాయి ఎవరు, అతనికి ఎందుకంత ఫాలోయింగ్ ఉంది అంటే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్లో బిగ్ బాస్ పై కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ 4.32 మిలియన్ల మంది ఫాలోవర్స్తో టాప్లో ఉంటే హర్ష సాయి 4.72 మిలియన్ల మందితో అతన్ని వెనక్కి నెట్టి నెంబర్ 1 యూట్యూబర్స్లో హర్ష స్థాయి ఉన్నాడు. అంతేకాదు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కూడా ఇతనికి మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. షణ్ముఖ్ 2012 నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే హర్ష సాయి 2018లో సోషల్ మీడియాలో అడుగుపెట్టాడు. జస్ట్ 3 ఏళ్లలోనే మిలియన్ మంది ఫాలోవర్స్ని రాబట్టాడు హర్ష సాయి. ఈ 25 ఏళ్ల యువకుడికి ఎందుకింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది? అసలు ఇతను ఏం చేస్తాడు? సినిమా సెలబ్రిటీలకు లేని గుర్తింపు ఇతనికి ఎలా వచ్చిందంటే మనోడు సాయం చేయటంలో దానకర్ణుడు లెక్క. చిన్న చిన్న గేములు, డిఫరెంట్ ఐడియాలతో లక్షలకు లక్షలు దానం చేసి మిలియన్ మంది ఫాలోవర్స్ని రాబట్టాడు. తన ఫాలోవర్స్ కోసం లక్షలు ఖర్చు చేసి ఫ్రీ పెట్రోల్ బంకులను నిర్వహించడం, చిన్న చిన్న గుడిసెల్లో వెళ్ళి వాళ్ళ జీవితంలో చూడలేనంత డబ్బును చేతిలో పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడటం, రోడ్లపైన చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం, 5 రూపాయల కాయిన్స్తో కారు కొనడం, ఇలా లక్షల ఖర్చుతో వీడియోలు చేసి తన హర్షస్థాయి ఫర్ యూ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాడు. మనోడు అలా వీడియోస్ అప్లోడ్ చేశాడో లేదో మిలియన్స్ వ్యూస్ వచ్చి పడుతుంటాయి. ఈ వచ్చిన డబ్బునే రొటేషన్ పద్ధతిలో ఖర్చు చేస్తుంటాడు. హర్ష సాయి వీడియో చేశాడంటే మిలియన్ వ్యూస్ మాత్రమే కాదు, లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎవరిది? మనోడు పేరెంట్స్ కోటీశ్వర్లా అంటే ఇంచుమించు అలాంటిదే. మరి కోట్లాది ఆస్తులు లేవు కానీ కోటీశ్వరుడే. హర్ష సాయి చేస్తున్న మంచి పనులు, మంచి పేరు వస్తుండటంతో వాళ్ళ పేరెంట్స్ కూడా అడ్డు చెప్పలేదు. హర్ష సాయి పుట్టిన ఊరు ఏపీలో విజయనగరం, పుట్టింది హైదరాబాద్లో, పెరిగింది ఇక్కడే. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాడు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన హర్ష స్థాయికి చిన్నప్పటి నుంచి తనకి నచ్చిన పనిని చేయటాన్ని ఇష్టపడుతుంటాడు. దీంతో తన ఫోకస్ యూట్యూబ్ వీడియోలపై పెట్టాడు. హర్ష సాయి వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఇష్టపడే హర్ష సాయి వాటిపై ప్రయోగాత్మకంగా వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడలో కూడా ఛానల్ రన్ చేస్తున్నాడు ఈ 6 ప్యాక్ కుర్రాడు. సోషల్ మీడియాలో అయితే హర్ష స్థాయికి మంచి పేరుతో పాటు మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ షోకి రావడం ద్వారా పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అతని మేలు కోరుకునే చాలామంది ఫాలోవర్స్ నువ్వు మాత్రం బిగ్ బాస్కి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. డబ్బు కోసం అయితే హర్షకి బిగ్ బాస్కి రావాల్సిన పని లేదు. సో
తన క్రేజ్ని రెట్టింపు చేసుకోవడానికి బిగ్ బాస్ వైపు ఓ కన్నేస్తున్నాడేమో చూడాలి మరి. స్టార్ మాలో త్వరలో బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుండగా కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రిటీతో పాటు బుల్లితెర నటీనటులను, కామన్ కేటగిరీలో కొంతమందిని హౌస్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్లో టాప్ 7కి చేరిన వారిలో ఒకరిద్దరు బిగ్ బాస్ 6కి అవకాశం ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సందడి ఎలా ముగిసిందో లేదో సీజన్ 6 హంగామా మొదలైపోయింది. బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ కావడంతో సందడి షురు అయింది. సీజన్ 6 కూడా హోస్ట్గా నాగార్జున ఫిక్స్ కాగా జూన్ చివరి వారంలో లేదంటే జూలై మొదటి వారం నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుండగా కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. ఓటీటీ కోసం సెలెక్ట్ చేసిన కొంతమందిని ముందే సీజన్ 6 కోసం రెడీగా ఉంచడంతో పాటు ఓటీటీ సీజన్ 1లో టాప్ 1 కంటెస్టెంట్స్లో ఒకరిద్దరు హౌస్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. యాంకర్ శివ, మిత్రా శర్మలకు సీజన్ 6లో అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం ఉంది. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ మాదిరి ఈ సీజన్లో కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు అగ్రపీఠం వేయనున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్స్ని లైన్లో పెట్టగా కొంతమంది టీవీ ఆర్టిస్టులు, తెర మరుగైన నటీనటులను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన లోగో లాంచ్ ప్రోమో విడుదల చేయగా దీనిపై స్పందిస్తూ చాలామంది నెటిజన్లు వెయిటింగ్ ఫర్ హర్షస్థాయి అంటూ కామెంట్స్ మోత మోగిస్తున్నారు. ఇతను బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలే కానీ టైటిల్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఫ్రీడమ్ని ఎక్కువగా ఇష్టపడే హర్షస్థాయి మాత్రం తనకి ఫ్రీడమ్ మిస్ చేసుకోవడం ఇష్టం లేదని, బిగ్ బాస్కి వెళ్లే అవకాశం లేదని తన సన్నిహితులకు దగ్గర చెప్తున్నారట. అయితే అతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఎంతోమంది పాపులర్ కంటెస్టెంట్లు పేర్లు ప్రచారంలో ఉండగా హర్ష సాయి పేరు మారుమోగుతుంది. ఇంతకీ ఈ హర్ష సాయి ఎవరు, అతనికి ఎందుకంత ఫాలోయింగ్ ఉంది అంటే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్లో బిగ్ బాస్ పై కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ 4.32 మిలియన్ల మంది ఫాలోవర్స్తో టాప్లో ఉంటే హర్ష సాయి 4.72 మిలియన్ల మందితో అతన్ని వెనక్కి నెట్టి నెంబర్ 1 యూట్యూబర్స్లో హర్ష స్థాయి ఉన్నాడు. అంతేకాదు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కూడా ఇతనికి మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. షణ్ముఖ్ 2012 నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే హర్ష సాయి 2018లో సోషల్ మీడియాలో అడుగుపెట్టాడు. జస్ట్ 3 ఏళ్లలోనే మిలియన్ మంది ఫాలోవర్స్ని రాబట్టాడు హర్ష సాయి. ఈ 25 ఏళ్ల యువకుడికి ఎందుకింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది? అసలు ఇతను ఏం చేస్తాడు? సినిమా సెలబ్రిటీలకు లేని గుర్తింపు ఇతనికి ఎలా వచ్చిందంటే మనోడు సాయం చేయటంలో దానకన్నుడు లెక్క. చిన్న చిన్న గేములు, డిఫరెంట్ ఐడియాలతో లక్షలు దానం చేసి మిలియన్ మంది ఫాలోవర్స్ని రాబట్టాడు. తన ఫాలోవర్స్ కోసం లక్షలు ఖర్చు చేసి ఫ్రీ పెట్రోల్ బంకులను నిర్వహించడం, చిన్న గుడిసెల్లో వెళ్ళి వాళ్ళ జీవితంలో చూడలేనంత డబ్బును చేతిలో పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడడం, రోడ్లపైన చిన్న పనులు చేసే వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం, 5 రూపాయల కాయిన్స్తో కారు కొనడం, ఇలా లక్షల ఖర్చుతో వీడియోలు చేసి తన హర్ష స్థాయి ఫర్ యూ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాడు. మనోడు అలా వీడియోస్ అప్లోడ్ చేశాడో లేదో మిలియన్స్ వ్యూస్ వచ్చి పడుతుంటాయి. ఈ వచ్చిన డబ్బునే రొటేషన్ పద్ధతిలో ఖర్చు చేస్తుంటాడు. హర్ష సాయి వీడియో చేశాడంటే మిలియన్ వ్యూస్ మాత్రమే కాదు, లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎవరిది? మనోడు పేరెంట్స్ కోటీశ్వర్లా అంటే ఇంచుమించు అలాంటిదే. మరి కోట్లాది ఆస్తులు లేవు కానీ కోటీశ్వరుడే. హర్ష సాయి చేస్తున్న మంచి పనులు, మంచి పేరు వస్తుండటంతో వాళ్ళ పేరెంట్స్ కూడా అడ్డు చెప్పలేదు. హర్ష సాయి పుట్టిన ఊరు ఏపీలో విజయనగరం, పుట్టింది హైదరాబాద్లో, పెరిగింది ఇక్కడే. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాడు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన హర్ష స్థాయికి చిన్నప్పటి నుంచి తనకి నచ్చిన పనిని చేయటాన్ని ఇష్టపడుతుంటాడు. దీంతో తన ఫోకస్ యూట్యూబ్ వీడియోలపై పెట్టాడు. హర్ష సాయి వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఇష్టపడే హర్ష సాయి వాటిపై ప్రయోగాత్మకంగా వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడలో కూడా ఛానల్ రన్ చేస్తున్నాడు ఈ 6 ప్యాక్ కుర్రాడు. సోషల్ మీడియాలో అయితే హర్ష స్థాయికి మంచి పేరుతో పాటు మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ షోకి రావడం ద్వారా పాజిటివ్ ఎంత ఉంటుందో
నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అతని మేలు కోరుకునే చాలామంది ఫాలోవర్స్ నువ్వు మాత్రం బిగ్ బాస్కి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. డబ్బు కోసం అయితే హర్షకి బిగ్ బాస్కి రావాల్సిన పని లేదు. సో తన క్రేజ్ని రెట్టింపు చేసుకోవడానికి బిగ్ బాస్ వైపు కన్నేస్తున్నాడేమో చూడాలి మరి.